పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనము నిన్న వేటు న్యూస్తో మాట్లాడుతూ ఈరోజు చలివేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పుకున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అనుకున్న విధంగానే ఈరోజు కొత్త బస్టాండ్ ఏరియాలో, అలాగే మామిడిపల్లి చౌరస్తాలో, ఇప్పుడు పెర్కిట్ బస్టాండ్ దగ్గర కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశాము. మిగతా చలివేంద్రాలు కూడా ఇంకా మూడు చోట్ల మధ్యాహ్నం కల్లా కూడా పూర్తి చేసేసి అవి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. ఇప్పుడు ఉన్నది ఎండాకాలం కాబట్టి రాబోయే 3 నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ, అలాగే ప్రయాణికులకు, రోడ్డు మధ్యన వెళ్తున్న ప్రజలందరికీ కూడా సౌకర్యార్థం ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, అలాగే మనకు స్పెషల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉండడం జరిగింది స్పెషల్ ఆఫీసర్గా. వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం మనం ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించగలరు. ఎక్కడైనా ఏదైనా మాకు వాటరు పూర్తి అయిపోయినట్టు అనిపించినప్పుడు మమ్మల్ని సంప్రదించినట్టయితే ఇమీడియట్గా కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అలా ఖాళీ కాకముందే మేము ఖచ్చితంగా 3 times ఫిల్లింగ్ చేపిద్దామనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా విధంగా తగిన ఏర్పాట్లు మా మున్సిపాలిటీ తరఫున ఖచ్చితంగా మేము చేపడతాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.